నాకు భగవంతుడు కూడా కరుణించాడు. మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చాడు. మరి మొక్కు చెల్లింది అని భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు. మరి ఈరోజు ఇక్కడ దేవాలయంలో అత్యంత భక్తితో బోనాలు ఎత్తినటువంటి మహిళలకి ఈ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం జరిపిస్తున్నటువంటి మా దయానంద్ అన్నకి ప్రతి సంవత్సరం నేను ఎట్టి పరిస్థితుల్లో రావాలని పదే పదే పిలుస్తున్నటువంటి దయానంద్ అన్నకి, మరి శాసనసభ్యులైనటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి, అలాగే మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వేణు గారికి, అలాగే కేవి ప్రతాప్ అన్న గారికి, ఇక్కడికి భక్తులందరూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా అత్యంత వైభవంగా మరి బోనాలు ఎత్తారు. వారి కోరికని నెరవేర్చి అమ్మవారు సకాలంలో వర్షాన్ని కురిపించి పాడి పంటలకు నష్టం లేకుండా అందరికి కూడా సుభిక్షంగా ఉంచాలని, ఈ సందర్భంగా దేవుడి ఆశీర్వాదం కూడా, అమ్మవారి ఆశీర్వాదం కూడా అందరి మీద ఉండాలని, చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మరి దయానంద్ అన్న తల్లి గారు ఈ సంవత్సరం మన మధ్యన లేకపోవటము ఈ కార్యక్రమంలో కొంచెం బాధగా ఉన్నా కూడా వారు ఏర్పాటు చేసినటువంటి ఆ దేవాలయం కట్టించినటువంటి వారి తల్లి గారు, తండ్రి గారు, మరి అదే దారిలో నడుస్తున్నటువంటి దయానంద్ అన్న కూడా వారి కుటుంబానికి కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ, మరి ఈ మంచిర్యాల నియోజకవర్గం ప్రజలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా అమ్మవారి బోనము మరి నైవేద్యము సమర్పించినటువంటి ప్రతి ఒక్కళ్ళ ద్వారా అమ్మవారికి ప్రజలందరికీ కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి ఈ సంవత్సరం ప్రభుత్వము మరి బోనాల పండుగకి ప్రత్యేకంగా తీసుకున్నటువంటి మన ప్రభుత్వము ఇలాగే ప్రతి సంవత్సరము ప్రభుత్వం కూడా మరి అందరికీ అందుబాటులో ఉండి మరి వ్యవసాయదారులకు కూడా ఈసారి ప్రభుత్వం మరి రుణమాఫీ చేసింది. కాబట్టి సకాలంలో వర్షాలు కురిస్తే మరి వారి రైతులకు కూడా కళ్ళల్లో ఆనందం చూసినటువంటి ప్రభుత్వము ఈరోజు అందరూ పాడి పంటలు చల్లగా ఉంటే మరి అందరి ఆరోగ్యాలు మరి అన్ని విధాలా చక్కగా ఉంటారు. ఈ సందర్భంగా మరి ప్రతిసారి ఇలాగే నన్ను ఆహ్వానించాలని కూడా మేము భగవంతుడి ఆశీర్వాదం మా మీద ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో దైవ భక్తితో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.